చాలు మాకు వచ్చేస్తే సినిమా పెట్టినా ముందు ఆడుంటా సార్ ఫస్ట్ ఆఫ్ ఆడ పోవాలి మస్తు దూరం నా బెల్ట్ సార్ లోపల నా బెల్ట్ సార్ రా ఇలా రా ఇంకా వాయిస్ రే ఇంకా తెల్ల ఉందేమో ఆయన ఇది హెల్ప్ చేస్తే దేవుళ్ళ వచ్చాడంటాం. సచిన్ టెండూల్కర్ని గాడ్ ఆఫ్ క్రికెట్ అంటాం. సరస్వతి గాడ్ ఆఫ్ విజ్డమ్, లక్ష్మీదేవి గాడ్ ఆఫ్ వెల్త్ అంటాం. అలాగా మనం అభిమానంతో గాడ్ అని పిలుచుకుంటే ఆయన అది గాడ్ ఆఫ్ అలాగే ఎడిట్ చేయడం కూడా చాలా పాప గ్రేట్ లెజెండ్. ఆ లెజెండ్ అలా కూర్చోబెట్టి నన్ను పెట్టడం ఒక మైకేల్ జాక్సన్ అభిమానిగా చాలా నా జీవితంలో నేను పిచ్చిగా ఆరాధించింది ఆల్ పచినో, హాలీవుడ్ యాక్టర్ ఆల్ పచినో. చాలా అద్భుతంగా రావాలి, 10 మందికి డబ్బులు రావాలని ప్రయత్నం చేస్తాం. మనం స్టార్ట్ చేసే ప్రాసెస్లో చాలా అడ్డంకులు ఎదుర్కొంటాం, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం, చాలా కష్టాలు ఎదుర్కొంటాం. ఒకసారి సినిమా విజయం సాధించి కొంచెం అడ్డంగా అందరికి ఇబ్బంది ఉంది, కొంచెం సినిమా విజయం సాధించాలని అందరం పనిచేస్తాం. ఈ ప్రాసెస్లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటాం. ఒడిదుడుకుల్ని తట్టుకొని ఒక సినిమాని అనుకున్నట్టుగా తీసి విజయం ముందుకు వెళ్ళలేకపోయాం. చిన్న కథ మారింది, మధ్యలో కోవిడ్ వచ్చింది, వీటన్నిటి మధ్య పాలిటిక్స్కి వెళ్ళాం,
పాలిటిక్స్లో ఈ ఉన్న పదవిని బాధ్యతలు తీసుకోవడం వల్ల వీటన్నిటి గురించి ఎలా డేట్స్ ఇవ్వాలి అన్ని కూర్చోబెట్టి నాకున్న మన ఈ విధులకి ఇబ్బంది కలగకుండా ఎలా చేయాలనేది రాత్రి పక్కన కూర్చొని చాలా తక్కువ టైంలో చేశాను. ఈ సినిమా చూసిన ఒకటేమని చేసిందంటే 45 రోజులు చేసాం కానీ ఒక 40-45 రోజుల్లోనే సినిమా ఫినిష్ చేశాను. మేజర్ సినిమా అది కూడా కరెక్ట్గా చెప్పాలంటే రోజు నాకు ఆ ప్రీ రిలీజ్ కూడా గుర్తొచ్చింది. ఓకే, నంబర్ 5 బాబు. ఎస్, అది గడ్డం గీసుకోలేదు, ఇప్పుడు గీసుకోగలం అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్.